అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని కోరిన రోజా వినలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. ఓ మహిళ ఉండి సాటి మహిళని ఇంతగా అవమానించడం తనను ఎంతో కలిచివేసిందన్నారు. రోజాను కఠినంగా శిక్షించాలని కోరానన్నారు అనిత. కానీ ఒక మహిళగా అన్ని బాధలు తెలిసి ఆవిడలా మాట్లాడడం అనేది చాలా పొరపాటు. ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం కూడా నేను ఇచ్చాను. దయచేసి ఇది కూడా నేను మీకు చెప్పబోతున్నా. మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో శ్రావణ్ కుమార్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఒక కమిటీగా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళని అడిగారు, అమ్మ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్నారు. ఎందుకంటే ఆవిడ మహిళ, మేబీ ఏ సిచ్యువేషన్లో అన్నదో నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పమానండి. ఏ అసెంబ్లీలో అయితే ఆవిడ నన్ను మాట్లాడారో అదే అసెంబ్లీలో ఆవిడ నాకు క్షమాపణ చెప్పమానండి అని అడిగినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు ఆల్రెడీ ఆవిడ ఒప్పుకోకపోవడం సరికదా, తీరా తిరిగి దళితులను ముందున పెట్టి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు, గ్లిజరిన్ రాసుకొని కన్నీళ్ళు కారుస్తున్నారు, అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. అంత అవసరం కానీ అంత సిచ్యువేషన్ తీసుకొచ్చుకొని పరిస్థితి కానీ మేము కల్పించుకోం. సో ఆవిడలో పశ్చాత్తాపం కానీ రియలైజేషన్ కానీ రెండూ కనిపించకపోవటం వల్ల నేను ప్రివిలేజ్డ్ కమిటీ వరకు వచ్చి ప్రివిలేజ్డ్ కమిటీలో కఠినంగా శిక్షించాలని మాత్రం నేను కోరుకున్నాను.